అదంపూర్ ఎయిర్ బేస్ లో ఐఏఎఫ్ సిబ్బందిని కలిసారు ప్రధాని నరేంద్ర మోడీ. అదంపూర్ ఎయిర్ బేస్ కి సంబంధించి ఐఏఎఫ్ సిబ్బందిని మొత్తం కూడా ప్రధాని మోడీ కలవడం జరిగింది. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి టెర్రరిస్టుల కోసం ఒకవైపు గాలింపు కొనసాగుతోంది. మనం ఇంతకు ముందే చూసాం, పుల్వామాకి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షోపియాన్ లో ఈ రోజు ఎన్కౌంటర్ జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా ప్రధాని త్రివిధ దళాధిపతులతో అలాగే సిబ్బందితో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అదంపూర్ ఎయిర్ బేస్ లో ఉన్నటువంటి ఐఏఎఫ్ సిబ్బందిని కలవడం జరిగింది. పాకిస్తాన్ మీద దాడికి సంబంధించి కీలక పాత్ర పోషించింది ఐఏఎఫ్. దానికి సంబంధించి పాకిస్తాన్ కు కౌంటర్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి అదంపూర్ ఎయిర్ బేస్ లో ఐఏఎఫ్ స్టాఫ్ నంతని కూడా ప్రధాని మోడీ స్వయంగా వెళ్లి కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. ఆ దాడికి సంబంధించినటువంటి వివరాలు కూడా వారితో ఆయన మాట్లాడడం జరిగింది. పంజాబ్ లో ఉన్నటువంటి అదంపూర్ ఎయిర్ బేస్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పాకిస్తాన్ కు కౌంటర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది పంజాబ్ లోని అదంపూర్ ఎయిర్ బేస్. అక్కడ ఉన్నటువంటి ఐఎఫ్ స్టాఫ్ ని ఆయన కలవడం జరిగింది, వారితో మాట్లాడడం జరిగింది. అప్పటి దాడికి సంబంధించి వివరాలను కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, నల్లి ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించిన ప్రాంతం పంజాబ్ లోని ఉదంపూర్ ప్రాంతం. అక్కడ ఉన్న ఎయిర్ బేస్ కి ఇవాళ తెల్లవారుజామున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పూర్తిగా రహస్యంగా ఉంచారు అధికారులు. అక్కడ ఉన్న సిబ్బందిని మాత్రం కలవడానికే ప్రత్యేకంగా అదంపూర్ ఎయిర్ బేస్ కి రావడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అలాగే ఈ నెల 8వ తేదీన పాకిస్తాన్ బలగాలు జరిపిన డ్రోన్ల దాడిని తిప్పికొట్టడంలో అదంపూర్ ఎయిర్ బేస్ చాలా కీలక పాత్ర పోషిందని మనం చెప్పుకోవాలి. అక్కడ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన సిబ్బంది వాళ్ళంతా కూడా ఆ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొనడంతో పాటు ఆ డ్రోన్లను తిప్పికొట్టడంలో అక్కడ ఉన్న సిబ్బంది చాలా కీలక పాత్ర పోషించారు. వాటినన్నిటిని కూడా విజయవంతంగా తిప్పికొట్టగలిగారు. ఇందులో భాగంగా అక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా పరామర్శించారు. అంటే వాళ్ళందరినీ కూడా అభినందనలు చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి రావడం జరిగింది. మనం ఫోటోలో చూడొచ్చు కూడా, వాళ్ళంతా కూడా ఎంతో నవ్వుతూ ఉత్సాహంతో వాళ్ళంతా కూడా ప్రధానమంత్రి మోడీతో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే కొంతమంది ఆర్మీ సిబ్బందితోటి నవ్వుతూ ఫోటోలు దిగుతున్న ఫోటోస్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా విజయోత్సవంలో చాలా కీలక పాత్ర పోషించారు అదంపూర్ ఎయిర్ బేస్ కు సంబంధించిన సిబ్బంది. అందుకే వాళ్ళందరినీ కూడా అభినందించడానికి ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి విజిట్ చేసి వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్న దానికి సంబంధించి కొంతమంది సిబ్బందిని కూడా అడిగి తెలుస్తున్నాడు. అలాగే వాళ్లకు కూడా కొన్ని సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.